హలో గైస్, వెల్కమ్ టు మై ఫ్యాక్ట్స్ తెలుగు. ఈరోజు ఈ వీడియో తమిళ చూసే ఉంటారు. ఈ వీడియోలో మనం అసలు ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీ ఏంటి, అసలు ఏం జరిగింది, ఎలా ఇది స్టార్ట్ అయిందో అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. హనుమంతు అనే ఈ యూట్యూబ్ ఛానల్ అడ్మినే ఈ ప్రణీత్ హనుమంతు. ఈయన తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఈయన ఛానల్లో ఎక్కువగా యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్లు అలాగే మూవీస్ రివ్యూస్, రియాక్షన్ వీడియోస్ చేస్తుంటారు. అసలు ఈ వీడియోస్ ఎలా ఉంటాయి అంటే, ఒక నలుగురు సభ్యులు కూడిన ప్యానల్గా ఏర్పడి సోషల్ మీడియాలో ఉండే కంటెంట్ లైక్ రీల్స్ అలాగే మీమ్స్కి రియాక్ట్ అవుతూ ఉంటారు. వీరు చేసేది ఏమీ ఉండదు, వేరే వాళ్ళు చేసిన వాటిపైన వీళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే ఈ మధ్య 3 రోజుల క్రితం తన ఛానల్లో ఒక లైవ్ స్ట్రీమ్ జరిగింది. అందులో ఈ ప్రణీత్ హనుమంతు, ఆది, డిఎన్ఆర్ ఇంకో వ్యక్తి పాల్గొన్నారు. ర్యాండమ్గా వీడియోస్కి రియాక్ట్ అవుతూ ఉంటే సడన్గా ఒక రీల్ వచ్చింది. ఆ రీల్ మీద వీరు చేసిన కామెంట్సే ఈ కాంట్రవర్సీకి కారణం. నేనేమనుకుంటున్నాను, ఏం చెప్పొచ్చు అంటే, హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. ఆ రీల్ పైన వీరు చేసిన కామెంట్స్ చాలా వల్గర్గా అండ్ అబ్యూజివ్గా ఉన్నాయి. ఆ రీల్లో ఒక చిన్న పాప 4 లేదా 5 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ నాన్న తన బెల్ట్ తీస్తూ ముందుకు వస్తూ ఉంటాడు. అలా వచ్చి తనను ఆ బెల్ట్ పైన కూర్చోపెట్టుకొని ఉయ్యాల ఊపుతాడు. అంతే, ఆ రీల్లో ఇంతకు మించి ఏమీ లేదు. కానీ వీళ్ళకు మాత్రం అది సెక్షువల్ అపియరెన్స్గా కనబడింది. వారి కామెంట్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. తండ్రి కూతురికి అక్రమ సంబంధం జోడిస్తూ ఈ కామెంట్స్ చేశారు. ఆ నలుగురిలో బ్లాక్ షర్ట్ అతనే ఆది. అతను చేసిన కామెంట్స్ మాత్రం అస్సలు వినలేం. వారు కామెంట్ చేయడమే కాకుండా లైవ్ చూస్తున్న ఆడియన్స్ని కూడా వీటిపైన కామెంట్స్ చేయమని అన్నారు. అలా అనడంతో ఆ తండ్రి కూతురి మధ్య సెక్షువల్ రిలేషన్ని ప్రొవోక్ చేస్తూ వీళ్ళు కామెంట్స్ చేశారు. ఇలా ఈ వీడియో అనేది ట్విట్టర్లో ద బాటిల్ గార్డ్ అనే యూజర్ ఇలాంటి కామెంట్స్ వల్ల ఒక యూట్యూబర్ జైలుకు వెళ్ళాడు అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కి హీరో సాయి ధరమ్ తేజ్ గారు వెంటనే రియాక్ట్ అవుతూ ఇలాంటి వారిని తప్పకుండా శిక్ష పడాలి అని తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారిని, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, డీజీపీ గారిని, అలాగే ఆంధ్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఈ ట్వీట్లో ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అవుతూ వీరిపైన తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం అని రిప్లై ఇచ్చారు. తెలంగాణ డీజీపీ గారు కూడా రిప్లై ఇస్తూ వీరిపైన సైబర్ బ్యూరోలో కేసు నమోదు చేశాం అన్నారు. ట్విట్టర్లో దీనిపైన చాలా మంది సెలబ్రిటీస్ ట్వీట్ చేశారు. దీనికంతటికి సారీ చెప్తూ ప్రణీత్ హనుమంతు తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో సారీ అంటూ ఒక రీల్ అనేది పోస్ట్ చేశాడు. కానీ అందులో మాత్రం తన తల్లిదండ్రుల్ని, వాళ్ళ ఫ్యామిలీని ఎటువంటి అబ్యూస్ చేయొద్దు అంటూ తను చెప్పాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీ అవ్వాలన్నా, ఫేమస్ అవ్వాలన్నా కూడా ఎక్కువ మంది ఎంచుకుంటున్న మార్గం ఈ అబ్యూసివ్ వర్డ్స్ అలాగే వల్గర్ లాంగ్వేజ్. ఎక్కువ మంది స్ట్రీమర్ యూట్యూబ్ లో చాలా వల్గర్ లాంగ్వేజ్ అనేది యూస్ చేస్తున్నారు. దానికి వీరు పెట్టుకున్న పేరు డార్క్ కామెడీ. ఈ డార్క్ కామెడీ అనేది కొంతవరకు సెక్షువల్ అండ్ అబ్యూజింగ్గా పక్కవారిని హేళన చేసే విధంగా ఉంటుంది. ఈ కామెడీ వల్ల చాలామంది ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు. ఇందుకే వీరి ఛానల్ అనేది 18+ కంటెంట్గా కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా మన మధ్యనే ఉన్నారు. సో మన చిన్నపిల్లల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. మీరు మీ పిల్లలు ఈ వీడియోలు చూస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రం వీరికి అస్సలు పట్టదు. ఇలాంటి వారికి తప్పకుండా శిక్ష పడాలి. శిక్ష పడుతుంది అని ఆశిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.